కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయని ఎమ్మెల్సీ కవితక్క మాట్లాడిన కాన్నుంచి తెలంగాణ రాజకీయాలు గరంగరంగానే నడుస్తున్నాయి. కవిత పార్టీ వెట్టుడు ఖాయమని కొందరు అంటుంటే ఇక పార్టీ పెట్టే డేటును కూడా పార్టీ ఎంపీ రఘునందన్ రావు సారు ఖరారు చేసిండు. ఒక దిక్కు ప్రచారాలు ఇట్లా నడుస్తుంటే అటు కవితక్క మాత్రం పార్టీ కాదు కానీ మళ్ళొక కొత్త సంస్థ ఏర్పాటు చేసింది. మరి ఆ ముచ్చట్లన్నీ పురాగరుచుకోవాలే కదా, పాండి మరి. ఎమ్మెల్సీ కవితక్క జైలుకు పోకముందే జాగృతి కమిటీలన్నింటినీ రద్దు చేసింది కదా. ఇప్పుడు మళ్ళా కొత్త కమిటీలను ఏర్పాటు చేసే పని ముంగటేసుకున్నట్టున్నది. దానికోసానికే ఇవాళ కవితక్క ఇంట్లో పెట్టిన మీటింగుకు సింగరేణి ఏరియాలున్న జాగృతి కార్యకర్తలను, సింగరేణి కార్మికులను పిలిచింది. ఈ మీటింగులో సింగరేణి జాగృతి ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించిన కవితక్క సింగరేణి బొగ్గు గనులున్న 11 ఏరియాలకు సింగరేణి జాగృతి కోఆర్డినేటర్లను కొత్తగా నియామకం కూడా చేసింది. ఈ సింగరేణి జాగృతి కారు పార్టీకి అనుబంధంగా పనిచేస్తున్న తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘంతోని కలిసి పనిచేస్తదట. ఇక సింగరేణి స్కూళ్లను మళ్ళా ఏర్పాటు చేసి జాతీయ సిలబస్ తోని చదువు చెప్పాలి. కార్మికులకు వాళ్ళ కుటుంబాలకు కార్పొరేట్ దవాఖాన్లల్లో ఉచిత వైద్యం చేయించాలని డిమాండ్ చేసింది. అట్లనే అన్ని ఏరియాలల్లో పాత క్వార్టర్లను పక్కకు పెట్టి కొత్తగా క్వార్టర్లను కట్టాలన్నది. ఇక సింగరేణి సంస్థ నుంచి వస్తున్న డిఎంఎఫ్టి నిధులను కార్మికుల కోసం వాడకుండా కొడంగల్, మధిరకు తీసుకుపోవడేందని గరానికొచ్చిన కవితక్క కేసీఆర్ సీఎం ఉన్నప్పుడు డిపెండెంట్ ఉద్యోగాలను పునరుద్ధరించి సింగరేణి సంస్థను కాపాడితే కాంగ్రెస్ సర్కారు మాత్రం అవినీతితోని అంతం చేయాలనుకుంటున్నదని ఫైర్ అయింది. అవసరమైతే కార్మికుల కోసం స్వయంగా బొగ్గు గనులు ఓపెన్ కాస్టుల కాడికచ్చి కూసుంటానని కార్యకర్తలకు మాటిచ్చింది. మొత్తానికైతే షర్మిలక్క లెక్కనే కవితక్క కూడా కొత్త పార్టీ పెట్టి పాదాల మీద పాదయాత్ర చేస్తదని ఎంపీ రఘునందన్ రావు సారంటే కవితక్క మాత్రం గసొంటి ముచ్చట్ల మీద మాట్లాడకుండా జాగృతితోని జనాలను జాగృతం చేయాలని చూస్తున్నది. చూడాలే మరి రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయం ఎట్లుంటదో.